శ్రీ ఏడుకొండల స్వామివారి 7 శనివారాల వ్రతము నియమాలు. ఏ వయసులో వారైనా స్త్రీ పురుషులు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శనివారం తెల్లవారు కాకముందే తలస్నానం చేయాలి. 7 శనివారములు తులసిమాల ధరించవలెను. పగలు నిద్రపోరాదు. మధ్యాహ్నం భోజనం చేయరాదు. శనివారం తిరునామం నుదుటి మీద తప్పక ధరించవలెను. శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపుగా ఉదయం పూజ ప్రారంభించాలి. అలానే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపుగా సాయంత్రం వ్రతం ప్రారంభించాలి. ఉదయం పూజకు మనము నల్లని వస్త్రాలను ధరించాలి. సాయంత్రం పూజకు పసుపు వస్త్రాలు ధరించాలి. ఉదయం పూజకు స్వామివారికి నువ్వులతో ఉండలు 7 నైవేద్యముగా సమర్పించాలి. ఉదయం మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం వ్రతమునకు స్వామివారికి 7 శనగపిండితో చేసిన పెద్ద లడ్డూలు నైవేద్యముగా సమర్పించాలి. మగవారు 7 శనివారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆచరించాలి. అదే స్త్రీలు అయినచో ముఖ్యంగా 3 వారములు ఆటంకము లేకుండా ఆచరించాలి. ఏ శనివారము అయినా వ్రతము ప్రారంభించవచ్చును. ఉదయము నిరాహారముగా ఉండాలి. స్త్రీలకు ఆటంకము కలిగిన ఎడల ఆ వారము మినహాయించి తదుపరి వారము కొనసాగించవచ్చును. సాయంత్రం వ్రతము కాగానే ఒక అతిథిని పిలిచి భోజనము పెట్టవలెను. ఆహ్వానించిన అతిథి అరటి ఆకులో గాని విస్తరాకులో గాని భోజనం పెట్టవలెను. ముందుగా స్వామివారి తీర్థము ప్రసాదము అతిథికి సమర్పించాలి. 7 శనివారములు ఇంటిలో వ్రతము చేసిన తర్వాత 7 వ్రత పుస్తకములు 7 స్త్రీలకు దానముగా పసుపు కుంకుమలతో దక్షిణ తాంబూలాలతో ఉంచి సమర్పించాలి. అతిథి భోజనం చేసిన విస్తరిలో ఒక మెతుకు ఆహారమును అమృతమస్తు అని స్వీకరించాలి. వీలైనచో భోజనానికి ముందుగా అతిథికి కొన్ని మెతుకులు ఆహారముగా విస్తరలో ఒక పక్కన పెట్టమని చెప్పినా చాలా మంచిది.